హలో గైస్, మనం ఆన్లైన్ స్కామ్స్ గురించి చాలా వింటూనే ఉంటాం. మనలో చాలా మంది అది ఫేస్ చేసే ఉంటారు. కానీ రీసెంట్ గా ఉపేంద్ర గారు కూడా ఆన్లైన్ స్కామ్ కి గురయ్యారనే విషయం మీరు ఎంతమంది తెలుసు? ఎస్, రీసెంట్ గా ఉపేంద్ర గారు ఆన్లైన్ స్కామ్ గురయ్యారు. దాని మీద ఒక వీడియో కూడా చేశారు అవేర్నెస్ కోసం. సో మ్యాటర్ ఏం జరిగిందంటే, ఉపేంద్ర గారి వైఫ్ ప్రియాంక గారు ఏదో దుబాయ్ బేస్డ్ ప్రొడక్ట్ ని పర్చేస్ చేశారంటే రీసెంట్ గా. అది డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందండి. మేము డెలివరీ ఏజెన్సీ నుంచే కాల్ చేస్తున్నాం, మీ లొకేషన్ మాకు సరిగ్గా తెలియట్లేదు, సో మేము ఒక కోడ్ పంపిస్తాం, కాల్ చేసినప్పుడు ఆ కోడ్ చెప్పండి, సో దట్ డెలివరీ ఏజెన్సీకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పారంట. ఆమె కూడా హడావిడిలోని కోడ్ చెప్పేశారంటే, సో మొబైల్ హ్యాక్ అయిపోయింది. సో ఇంకే ఉంది, ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి, ఆమెకు వచ్చే కాల్స్ కూడా ఫార్వర్డ్ చేసేసారంట. సో ఆమె వాట్సాప్ ఓపెన్ చేసి ఆమె రిలేటివ్స్ అందరికి నాకు ఒక 55,000 కావాలి, మీకు ఒక 2 hours లో పంపిస్తాను అని చెప్పి అందరికి మెసేజ్లు పెట్టారంట. ఇది చూసిన వాళ్ళ బంధువులు కంగారు పడి కాల్ చేశారంట. కానీ ఫోన్ ఆల్రెడీ హ్యాక్ అవడం వల్ల నాట్ రీచబుల్ వచ్చేసరికి అందరూ అమౌంట్ కొట్టేశారంట. సో తర్వాత చూస్తే ఇది స్కామ్ అని తెలిసింది. సో ఉపేంద్ర గారు దీని మీద ఒక వీడియో చేశారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీకు కూడా ఇలాంటి జరగచ్చు అని చెప్పేసి. రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా ఇలాంటి స్కామ్ జరిగింది భయ్య. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఏమంటున్నారంటే, రోజుకి ఇలాంటి కొన్ని వందల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, ఇలాంటి హ్యాకర్స్ ని ట్రేస్ చేసి పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుంటే కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య.